పాలిటిక్స్కు పురిటిగడ్డగా పేరుగాంచిన నెల్లూరు జిల్లాలో రాజకీయం రసకందాయంలో పడింది. నగర రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. సింహపురి నగరపాలక సంస్థలు అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. గతంలో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవని టీడీపీ ఇప్పుడు జాక్పాట్ కొట్టింది. నగరపాలక సంస్థను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. 54 డివిజన్లున్న కార్పొరేషన్లో ఇప్పుడు ప్రతిపక్షం ఓన్లీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు మారతాయో ఊహించటం కష్టమంటారు విశ్లేషకులు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఓ సామెత. ప్రస్తుతం నెల్లూరు బల్దియాలో రాజకీయ సమీకరణలు ఆ సామెతనే గుర్తు చేస్తున్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థలో జరుగుతున్న రాజకీయ సమీకరణలను ఒక్కసారి పరిశీలిస్తే విద్యా వ్యవస్థలో మాస్టర్గా పేరున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తన మాస్టర్ మైండ్ని రాజకీయాలపై ఉంచారని చర్చ జరుగుతోంది. నెల్లూరు నగరపాలక సంస్థలో టీడీపీ నుంచి కనీసం ఒక్క కార్పొరేటర్ కూడా లేని స్థాయి నుంచి ప్రతిపక్ష వైసీపీకి గతంలో తమ పరిస్థితిని పునరావృతం చేసేలా రాజకీయ వ్యూహాన్ని రచించారట మాస్టర్ నారాయణ. ఒకవైపు అభివృద్ధి జపం అంటూనే అనుచరుల ద్వారా వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లను తమ వైపుకు మార్చుకున్నారు మాస్టర్. సంస్థ పాలకవర్గంలో కనీసం ఒక్క సీటు కూడా లేని స్థాయి నుంచి ఏకంగా ప్రతిపక్ష స్థాయి కూడా లేనంతగా రాజకీయ పావులు కదుపుతున్నారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయనేది నానుడి. నెల్లూరు రాజకీయాల్లో ఇప్పుడు ఆ నానుడిని నిజం చేస్తున్నారు నెల్లూరు టీడీపీ నేతలు. నగరపాలక సంస్థ పరిధిలోని గ్రామీణ ఎమ్మెల్యే, ఒకప్పటి వైసీపీ రెబల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆడిన కార్పొరేషన్ రాజకీయ చదరంగంలో ప్రతిపక్ష వైసీపీ విలవిల్లాడుతోందట. ఫుల్ టైం పొలిటీషియన్గా ఉన్న ఈ నాయకుల రాజకీయ ఎత్తులతో ప్రతిపక్ష వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోందట. రాజకీయ చదరంగంలో టీడీపీ నేతలు విసిరిన పాచికల వలలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి నమ్మిన బంట్లుగా ఉన్న కార్పొరేటర్లు, నాయకులు సైతం పూర్తిగా టీడీపీ విసిరిన వలలో చిక్కారట. గతంలో టీడీపీ నేతలపై తొడలు కొట్టిన నాయకులు సైతం క్యూ కట్టి మరీ అధికార పార్టీలో చేరుతున్నారు. తాజాగా అమరావతిలోని ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసంలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థలోని 14 మంది వైసీపీ కార్పొరేటర్లు, ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నారాయణ, నారా లోకేష్ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ శ్రేణుల సమన్వయంతో నెల్లూరు నగరాభివృద్ధికి కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి మంత్రి నారాయణ సూచించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే నెల్లూరు నగరపాలక సంస్థను తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే చెప్పాలి. వైసీపీకి నమ్మిన బంట్లుగా ఉన్న కార్పొరేటర్లను ఒక్కొక్కరిగా దగ్గరికి చేర్చుకుంటూ పచ్చకండువా కప్పేశారు అధికార పార్టీ నాయకులు. తాజా చేరికలను మంత్రి నారాయణ అనుచరులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కీలకంగా వ్యవహరించారట. నెల్లూరు కార్పొరేషన్లోని 54 డివిజన్లలో ఇప్పటివరకు 42 మంది వైసీపీ కార్పొరేటర్లు, ఒక కోఆప్షన్ సభ్యుడితో కలిపి 43 మంది టీడీపీ తీర్థం పుచ్చుకునేలా రచించిన వ్యూహం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మొత్తం మీద నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో 23 మంది, రూరల్ నియోజకవర్గ పరిధిలో 20 మంది కార్పొరేటర్లు అధికారికంగా టీడీపీలో చేరారు. మరోవైపు మరికొంతమంది వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అతి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. దీంతో మొన్నటి వరకు వైసీపీ ఖాతాలో ఉన్న నెల్లూరు నగరపాలక సంస్థ ఇప్పుడు టీడీపీ అకౌంట్లో చేరినట్లయింది.